హలో ఫ్రెండ్స్, సో ఈరోజు 5 myths అబౌట్ డెంటిస్ట్రీ తెలుసుకుందాం. ఫస్ట్ మిత్, ఎవ్రీ 6 monthsకి డెంటల్ చెకప్ అవసరమా? ఎస్, ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని విజిట్ చేయాలి. ఎందుకంటే మనకి పళ్ళకి పాచి పడుతున్న, క్యావిటీస్ ఎర్లీ స్టేజెస్లో ఉంటున్న ఈ 6 months చెకప్లో మనం చూసుకోవచ్చు. డిలే చేసినప్పుడు మనకి పాచి ఎక్కువ పట్టడం వల్ల పళ్ళు వదిలైపోవడం, చిగుళ్ళు, వాపులు, నోటి నుంచి దుర్వాసన రావడం లాంటివి జరుగుతాయి. అలాగే క్యావిటీస్ అలానే నిర్లక్ష్యం చేయడం వల్ల, లేదంటే విజిట్కి 6 monthsకి వెళ్ళకపోవడం వల్ల మనకి క్యావిటీస్ లోపలికి వెళ్తున్నట్టు తెలియదు. సో అప్పుడేంటి, మనకి పెయిన్ వచ్చేంత వరకు మనం వాటిని వదిలేస్తాం. అది వచ్చేసరికి అప్పటికే టూత్కి చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. సో పన్ను తీసేవలసిన స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. అందుకనే ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం మనం ఎవ్రీ 6 months డెంటల్ చెకప్కి కంపల్సరీగా వెళ్ళాలి. నెంబర్ 2, పై పన్ను తీస్తే కంటికి ఇబ్బంది అవుతుంది. ఇదొక పెద్ద మిత్. పై పన్ను ఎముక వేరు, కంటి ఎముక వేరు. పై పంటికి ఈ ఎముకకి, ఈ దవడ ఎముకకి మధ్యలో ఇంకా మనకి సైనస్ అని కూడా పొరుంది. సో ఇంజెక్షన్ చేసేటప్పుడు నీడిల్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏది మన కంటి వరకు వెళ్ళదు. ఒక్కోసారి ఎదరపళ్ళకి తిమ్మిరి ఇచ్చినప్పుడు ఏమైనా ఈ కంటి కిందని ఇక్కడ తిమ్మిరి ఎక్కచ్చు, అంతేగాని కంటికి మాత్రం ఎలాంటి డ్యామేజ్ ఎప్పటికీ ఉండదు పై పళ్ళు తీయటం వల్ల. ఓకే. నెంబర్ 3, క్యావిటీస్ అనేవి ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా అలా అలా వెళ్ళిపోతూ డ్యామేజ్ అనేది ఇంకా అలా ఉంటుంది, అది కంప్లీట్గా ఇర్రివర్సిబుల్ అని అంటారు. సో ఇది 50% వరకు ఓకే. సో మన పంటలో 3 పొరలు ఉంటాయి, ఎనామిల్, డెంటిన్, పల్ప్. పై పొరలో క్యావిటీ ఉన్నప్పుడు ఎనామిల్కి దాన్ని మళ్ళీ రీమినరలైజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో దానికోసం మనం ఫ్లోరైడ్ ట్రీట్మెంట్, ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడినప్పుడు ఒక్కోసారి మన క్యావిటీస్ అనేవి మళ్ళీ టూత్ హీల్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే అది 2nd, 3rd లేయర్స్కి వెళ్తుందో ఆ మైక్రోబ్స్ని మనం ఆపడం కష్టం. సో అప్పుడు మనం ఖచ్చితంగా ఫిల్లింగ్ కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదైతే మన పంటికి సూటబుల్లో అది చేయించుకోవాలి. నెంబర్, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేకపోతే బాగా ఎసిడిక్ కంటెంట్స్ తీసుకోవడం వల్ల టూత్ ఎల్లో పిగ్మెంటేషన్ పోతుంది. ఇది నేను చాలా మంది దగ్గర విన్నాను, బట్ ఇది కరెక్ట్ కాదు. మీరు ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు, లేదంటే ఎక్కువ ఎసిడిక్ కంటెంట్ ఉన్నవి తీసుకుంటే మీ టీత్ వీక్ అయిపోతుంది, క్యావిటీస్కి ఎక్కువగా ససెప్టబుల్ అవుతుంది. అందుకని దయచేసి ఇది అవాయిడ్ చేయండి. అండ్ లాస్ట్, నెంబర్ 5, చాలామంది కూల్ డ్రింక్స్ తీసుకోవడం అవాయిడ్ చేసి డైట్ కోక్ ఎక్కువ తీసుకుంటారు, సో దట్ టూత్ హెల్తీగా ఉంటుందని. బట్ డైట్ కోక్ కూడా అంతే డ్యామేజ్ చేస్తుంది. దాని pH చాలా తక్కువ, 5.5 కంటే. సో దీనివల్ల కూడా మన టూత్ వీక్ అయ్యి క్యావిటీస్కి ఇంకా ససెప్టబుల్గా ఉంటుంది. సో ఈ టిప్స్ అన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, శ్రీనివాస డెంటల్ హాస్పిటల్, కాకినాడ.